ఈసారి మా దివాళీ హాలిడేస్ ఎలా స్టార్ట్ అయ్యాయో మీకు చూపిస్తాను రండి. సో ఫస్ట్ అయితే మేము ఆర్ గోయింగ్ టు ఏ ప్లేస్ అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీ స్టార్టెడ్ అనమాట. మేము క్యాబ్ బుక్ చేయకముందే ఫుల్ గాలి వాన అసలు ఇక్కడ. మాకు అసలు క్యాబ్ బుక్ అవ్వడానికి 45 minutes పట్టింది వర్షం వల్ల. అండ్ ఫైనల్లీ బుక్ అయింది. అండ్ ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఐ టెల్ యూ ద రీజన్. మాకు సిఎన్జి క్యాబ్స్ బుక్ అవుతున్నాయి అనమాట. బట్ వీ వాంటెడ్ ఏ పెట్రోల్ ఆర్ డీజిల్ క్యాబ్స్, ఎందుకంటే మాకు లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఫైనల్లీ బుక్ అయ్యాక కూడా మేము లొకేషన్కి చాలా ఎర్లీగానే రీచ్ అయ్యాము. బికాజ్ బస్ మాది చాలా డిలే ఉండే అనమాట. బయట ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న మెక్డీకి వెళ్ళాము వెయిట్ చేయడానికి. బస్లో తినడానికి ఆల్రెడీ మేము ప్యాక్ చేసుకొని వచ్చుకున్నాం బాక్సెస్. బట్ స్టిల్ అక్కడ ఖాళీకి కూర్చుంటే బాగుంటుందని చెప్పేసి వీ ఆర్డర్డ్ ఫుడ్ అనమాట. మేమైతే 2 meals ఇంకా 2 softies తీసుకున్నాము. మెక్డీకి వస్తే సాఫ్ట్ అసలు మిస్ అయ్యేది లేదు. ఇట్స్ మై ఫేవరెట్ థింగ్. అండ్ యాజ్ యూజువల్ మన బిజీ పర్సన్ తింటూ కూడా వర్క్ చేస్తున్నాడు. వెరీ డెడికేటెడ్ పర్సన్. అంటే తన హాలిడేస్కి ముందే తన వర్క్ అంతా వేరే వాళ్ళకి అసైన్ చేసి రావాలి కాబట్టి ఆ అప్డేట్స్ అన్నీ ఇస్తున్నాడు అనమాట. అండ్ మేము బస్ స్టాప్కి అట్లీస్ట్ ఒక 10-15 minutes ముందే వెళ్ళిపోయినాం. బట్ స్టిల్ బస్ లేట్ అయింది. అండ్ బస్ ఎక్కేసాక మేము తెచ్చుకున్న బాక్స్ కూడా తిన్నాం. సూర్యకి ఆకలి వేయట్లేదు అన్నాడు, అందుకే నేను మా చిన్ను తినేసామన్నమాట.